ప్రైజ్ ద లార్డ్. సమస్త మహిమ ఘనత ప్రభావములు నా యేసుకే చెల్లును గాక. ఈరోజు మీకోసం చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఈ చిన్న ప్రార్థనలో ఏకీభవించండి. సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా దేవా, నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. తండ్రి, ఏమిచ్చినా కూడా నీ రుణం మేము తీర్చుకోలేం. ఈరోజు సజీవంగా ఉన్నాము అని అంటే కేవలము నీ యొక్క కృప వలన మాత్రమే. దేవా, ఈ రోజంతటిలో కూడా నీ ప్రేమ చేత, నీ కృప చేత మమ్మల్ని ఆదరించి పోషించిన దేవుడవు. అయ్యా, మా జీవితాలకు ఏది అవసరమో అది మాకు అందించిన దేవుడవు. తండ్రి, ఈ రోజంతటిలో నీ నామమునకు అవమానకరముగా మేము జీవించుంటే దయతో మమ్మల్ని మన్నించండి. పాపములు చేసి నీ మనసును గాయపరిచి ఉంటే ప్రభా, ఇదిగో ఈరోజే హృదయపూర్వకంగా మేము ఒప్పుకొని విడిచిపెడుతూ ఉన్నాం. మా నోటి మాటల ద్వారా, అయా మా చూపుల ద్వారా, మేము వినుట ద్వారా, అయా మా నడవడిక ద్వారా, మా ఆలోచనల ద్వారా తండ్రి నీ మనస్సును బాధ పెట్టి ఉంటే దయతో మమ్మల్ని మన్నించండి. అయా, పాపము జోలికి పోకుండా నీ వాక్యమును మాలో స్థిరపరిచి ప్రభా, మరి మేము వాక్యమును బట్టి నడుచుకునే విధముగా సహాయం దయచేయండి. నీ బిడ్డలుగా మేము ఉండాలి తండ్రి. పాపముల జోలికి మేము పోకుండా నీ వాక్యముతో మమ్మల్ని గద్దించు ప్రభువా. విశ్వాసంతో ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించారో అందరినీ దర్శించండి. అయా, మరి ప్రతి ఒక్కరూ కూడా ప్రభువా నీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరి దగ్గర ఉన్న ప్రతి సమస్య నుండి, ఆయన ప్రతి ఇబ్బంది నుండి ప్రభువా వారికి జయాన్ని ఇవ్వండి. అయా, ప్రతి శోధనను జయించే శక్తినివ్వమని అడుగుతూ ఉన్నాను. అయా, మరి ఎవరెవరైతే ఉద్యోగములు చేస్తూ, వ్యాపారములు చేస్తూ, అయా మరి ఇంకా వారికి వచ్చిన జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారో, అయా ఎవరెవరైతే డ్రైవింగ్ చేస్తూ, క్యాబ్స్ నడుపుతూ ప్రభా ఈ విధముగా ప్రభు ఎవరైతే జీవనాన్ని సాగిస్తున్నారో, ఎవరైతే వారికి వచ్చిన చేతి పనిని బట్టి ప్రభా, వారి వృత్తిని బట్టి ఎవరైతే ప్రభా మరి జీవిస్తూ ఉన్నారో వారందరినీ దర్శించి వారి కష్టార్జితమును దీవించండి. అయా, ఇదిగో నాయన వ్యవసాయము చేస్తూ అయా పంటలను పండిస్తున్న ప్రతి రైతును మీరు దీవించమని అడుగుతూ ఉన్నాం. ప్రభా, ఈ అకాల వర్షాల వల్ల ప్రభా ఎంతో మంది రైతులు ప్రభా కృంగిపోతూ ఉన్నారు. నాయన పంటలు నాశనం చేస్తున్న ప్రతి నాయన ఇదిగో ఈ అకాల వర్షాలను, వాతావరణమును మీ ఆధీనంలోనికి తీసుకొని ప్రభా ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా, ఏ పంట ప్రభా నాశనము కాకుండా, ఇబ్బందికి గురి కాకుండా ప్రభా నీవే నీ రెక్కల చాటున భద్రపరిచి వాతావరణమును నీ ఆధీనంలోనికి తీసుకొని నాయన ప్రభా నాయన వారి చేతి పంటను వారు పొందుకునే విధముగా సహాయం దయచేయండి. అలాగే ప్రభా ఎంతమంది బిడ్డలు అనారోగ్యంతో ఉన్నారు వారందరినీ నాయన ఇప్పుడే స్వస్థపరచమని అడుగుతూ ఉన్నాం. నేను ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారిని ప్రభా ఇప్పుడే విడుదల దయచేయమని అడుగుతూ ఉన్నాం. ప్రతి శోధనను, ప్రతి ఆకర్షణను, అయా ప్రతి నాయన సమస్యను, ఇబ్బందిని ఎదుర్కొని పోరాడే శక్తిని మాకు ఇవ్వమని అడుగుతూ ఉన్నాను. ప్రభా, ఎంతమంది బిడ్డలు ఈ ప్రార్థనలు ఏకీభవించారో ప్రతి ఒక్కరిని నీ సాక్షిగా నిలవబెట్టుకొనమని, అయా వింటున్న ప్రతి ఒక్కరికి సమాధానమును, శాంతిని, ఆరోగ్యమును అయా నీవే అనుగ్రహించి మహిమను పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.